హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫోన్స్ లాంచ్డ్. సో మనకైతే ఈరోజు సామ్సంగ్ గ్యాలక్సీ M30 ఇండియాలో లాంచ్ అయింది. సో మనకైతే రీసెంట్గా ఇండియా కోసం సామ్సంగ్ అయితే M సిరీస్ని లాంచ్ చేసింది. సో అందులో మనకైతే M10 అండ్ M20 ఆల్రెడీ లాంచ్ చేసి సక్సెస్ఫుల్గా సేల్ అవుతున్నాయి. సో ఈరోజు అయితే మనకి సామ్సంగ్ గ్యాలక్సీ M30 కూడా లాంచ్ అయింది. సో ఈరోజు ఈ వీడియోలో ఈ ఫోన్ గురించి సంబంధించిన ప్రైస్, స్పెక్స్, డీటెయిల్స్ అండ్ నా ఒపీనియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. సో నా పేరు మణిదీప్, మీరు చూస్తున్నారు గీకి తెలుగు. సో లెట్స్ రోల్ ద ఇంట్రో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం డిజైన్ అండ్ లుక్ గురించి మాట్లాడుకుందాం. సో మనకైతే ఫ్రంట్ సైడ్ ఇది 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి సూపర్ AMOLED ప్యానల్ అండ్ ఇది ఏంటంటే ఇన్ఫినిటీ యూ డిస్ప్లే. మనకి M10 ఇంకా M20లో ఉన్నది ఇన్ఫినిటీ వి డిస్ప్లే, కానీ ఇందులో ఉన్నది ఇన్ఫినిటీ యూ డిస్ప్లే. అండ్ ఇది ఆస్పెక్ట్ రేషియో గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అండ్ రెజల్యూషన్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది 1080x2220 పిక్సెల్స్ రెజల్యూషన్తో వస్తుంది. అండ్ ఇది 2.5D కర్వ్డ్ గ్లాస్తో కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి నాచ్లో అయితే ఫ్రంట్ కెమెరా కనపడుతుంది అండ్ దాని పైన మనకైతే ఇయర్ పీస్ కనపడుతుంది. అండ్ బాటమ్ చిన్ కూడా మరీ పెద్దగా అయితే లేదు. సో ఓవరాల్గా ఆన్ పేపర్ అయితే మనకి డిస్ప్లే బాగుందని చెప్పొచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో AMOLED డిస్ప్లే అనేది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే వీరైతే ప్రొటెక్షన్ గురించి ఏం మెన్షన్ చేయలేదు, కానీ మనకి M10 అండ్ M20లో అయితే మనకి డ్రాగన్ టైల్ గ్లాస్ ఉండే, మరి ఇందులో ఉన్న ఏంటి అన్నది మనకి పర్ఫెక్ట్గా అయితే తెలియదు. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే ఇది పాలికార్బోనేట్ బాడీ, అంటే మనకైతే గ్లాస్ బాడీ కాదు, బట్ వీళ్ళైతే గ్లాసీ ఫినిష్ ఇచ్చారు. అండ్ మనకైతే వీళ్ళు కొత్త డిజైన్ అయితే తీసుకొచ్చారు. వీళ్ళు ఏమంటున్నారంటే గ్రేడియంట్ డిజైన్ అంటున్నారు. సో మనకి ఇది 2 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చేసి గ్రేడేషన్ బ్లాక్ అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రేడేషన్ బ్లూ. సో మనకైతే ఈ 2 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనం ఇంకా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ కనపడుతుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనపడుతుంది అండ్ అలాగే సామ్సంగ్ బ్రాండింగ్ కనపడుతుంది. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ అయితే మనకి ఇది. అండ్ మనము లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకైతే సిమ్ స్లాట్ కనపడుతుంది. అది ఇది ఏంటంటే మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది అండ్ అలాగే మైక్రో SD కార్డ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ అయితే మనకి వాల్యూమ్ బటన్స్తో పాటు పవర్ బటన్ కూడా కనపడుతుంది. అండ్ డౌన్ సైడ్ చూసుకుంటే మనకైతే స్పీకర్ గ్రిల్ కనపడుతుంది, మెయిన్ మైక్రోఫోన్ కనపడుతుంది అండ్ అలాగే టైప్ Cతో వస్తుంది మనకి. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మనకైతే హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. అండ్ మనకైతే టాప్ సైడ్ అంటే పైన సైడ్ చూసుకుంటే మనకైతే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కనపడుతుంది. సో ఓవరాల్గా డిజైన్ అండ్ లుక్ ఇది మనకి. అండ్ దెన్ మన కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకైతే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అందులో మెయిన్ కెమెరా వచ్చేసరికి ఇది 13 మెగాపిక్సెల్ కెమెరా విత్ f1.9 అపర్చర్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ విత్ f2.2 అపర్చర్. సో ఇది పోర్ట్రేట్ షాట్స్ కోసం మనకైతే యూస్ అవుతుంది, అంటే బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయడానికి యూస్ అవుతుంది. అండ్ ఇంకొక సెన్సార్ వచ్చేసరికి అది 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్. ఇది 123 degrees వైడ్ యాంగిల్ ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇది కూడా f2.2 అపర్చర్తో వస్తుంది. ఓవరాల్గా మంచి కెమెరా సెటప్ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది 16 మెగాపిక్సెల్ f2.2 సెల్ఫీ షూటర్తో వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకైతే పోర్ట్రేట్ షాట్స్ వీటి కోసం అయితే వీళ్ళు ఫీచర్స్ యాడ్ చేశారు. సో ఓవరాల్గా కెమెరాస్ గురించి ఇది. అండ్ ఇంటర్నల్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది Exynos 7904 octa-core ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ మనకి సామ్సంగ్ గ్యాలక్సీలో M20లో ఏదైతే ఉందో అదే ప్రాసెసర్. ఇది 14 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ చేశారు. ఇందులో మనకైతే 2 కోర్స్ వచ్చేసరికి 1.8 GHzకి క్లాక్ చేశారు అండ్ ఇంకా మిగతా 6 కోర్స్ వచ్చేసరికి 1.6 GHzకి క్లాక్ చేశారు. అండ్ ఇందులో వచ్చే జీపీ వచ్చేసరికి మనకి ఇది Mali G71 MP2 GPUతో వస్తుంది. సో గేమింగ్ పర్ఫార్మెన్స్లో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగా ఉంటుంది ఈ ప్రాసెసర్ అనేది. అండ్ నెక్స్ట్ మనకి ర్యామ్ అండ్ రామ్ గురించి మాట్లాడుకుంటే ఇది 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి 4GB ర్యామ్ అండ్ 64GB రామ్తో వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి 6GB ర్యామ్ అండ్ 128GB రామ్తో వస్తుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇందులో హ్యూజ్ 5000 mAh బ్యాటరీ ఉంది. అండ్ ఇందులో ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే మనకి ఇది టైప్ C పోర్ట్తో వస్తుంది. అండ్ అలాగే వీళ్ళైతే 15W ఫాస్ట్ ఛార్జర్ని అయితే బాక్స్లో బండల్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది మనకైతే డ్యూయల్ VoLTE కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది మనకి సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ UI 9.5తో వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Android 8.1 ఓరియోతో అయితే వస్తుంది. అండ్ మనకి ఇందులో వైడ్ బ్యాండ్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంది, అంటే మీరు HD కంటెంట్ని అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అండ్ నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ చేయొచ్చు. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి, లైక్ ఏంటంటే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. అండ్ ఇందులో ఫేస్ అన్లాక్ కూడా ఉంది అండ్ అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అండ్ ఇంకా మనకైతే చాలా కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చారంటే మనకి ఇది AMOLED డిస్ప్లే కాబట్టి అంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇలాంటివి అయితే మనం యూజ్ చేయొచ్చు. సో ఇది మెయిన్గా మనకైతే స్పెక్స్ గురించి, ఓవరాల్గా సామ్సంగ్ గ్యాలక్సీ M30 స్పెక్స్ గురించి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రైస్ గురించి. సో మనకైతే ఫస్ట్ వేరియంట్ 4GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చే వేరియంట్ వచ్చేసరికి వీళ్ళు 14,990 రూపీస్కి ప్రైస్ చేశారు. అండ్ ఇంకొక వేరియంట్ 6GB అండ్ 128GB స్టోరేజ్తో వచ్చేది ఏదైతుందో మనకు అది వీళ్ళు 17,990 రూపీస్కి ప్రైస్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇది మైక్రో SD కార్డ్ స్లాట్తో వస్తుంది కాబట్టి మీరైతే 512GB
GB వరకు మైక్రో SD కార్డ్ వేసేసి మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మనకి ప్రైసింగ్ గురించి. అండ్ మనకి ఇది ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటుందంటే మనకి ఇది Amazon.in ఉంటుంది అండ్ Samsung.com కూడా ఉంటుంది. సో మీరు ఎప్పుడు కొనవచ్చు అంటే మనకి ఇది సేల్కి March 7th 12 PM అయితే సేల్లోకి వస్తుంది. సో మీరు అప్పటి నుంచి ఫోన్ అయితే కొనవచ్చు. సో ఇది ఓవరాల్గా ప్రైస్, స్పెక్స్ అండ్ అవైలబిలిటీ గురించి అండ్ ఇప్పుడు నా ఒపీనియన్స్ గురించి షేర్ చేసుకుంటాను. సో మెయిన్గా నాకు సామ్సంగ్ గ్యాలక్సీ M30లో నచ్చింది ఏంటంటే మనకి ఇది ఈ సెగ్మెంట్లో ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు సూపర్ AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు, అది కూడా ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ Type-C పోర్ట్ ఇస్తున్నారు, సో అది కూడా ఒక గుడ్ థింగ్. అండ్ వీళ్ళు వైడ్ బ్యాండ్ L1 సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. సో ఓవరాల్గా మంచి ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నారు. బట్ మరి Note 7 Pro కూడా లాంచ్ అవుతుంది మనకి రేపు. సో దాంతో ఎలా కంపీట్ చేస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి. సో డెఫినెట్గా నేనేం చేస్తానంటే ఈ ఫోన్ ఇంకా Redmi Note 7 Pro కూడా కంపేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరేమనుకుంటున్నారు సామ్సంగ్ గ్యాలక్సీ M30 గురించి డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చెప్పండి. మీరు ఒకవేళ కొనాలనుకుంటే సామ్సంగ్ M సిరీస్లో ఏ ఫోన్ కొంటారో కూడా కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ టాక్ టు యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.